ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు. సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు. ముందుగా గ్రూప్ 1 జేఆర్ఎల్ లిస్టు విడుదల, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే విడుదల కానున్నాయి. చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ. ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నట్లు సమాచారం. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు సమాచారం. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు జేఆర్ఎల్ను రిలీజ్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే ఆలోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో గత సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 గ్రూప్ 1 పోస్టులకు గాను ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు. దీనికి గాను 31,403 మంది అటెండ్ కావాల్సి ఉండగా మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అంటే 67% హాజరు కావడం జరిగింది. 7 పేపర్లకు సంబంధించి 3 నెలలుగా వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. 3 వారాల్లోనే జేఆర్ఎల్ లిస్టు విడుదల చేసి మరోవైపు జీవో 29 రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. సోమవారం వాటిని కోర్టు అయితే కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకైతే లైన్ క్లియర్ అయింది. ముందుగా గ్రూప్ 1 జేఆర్ఎల్ను రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. గ్రూప్ 1 జేఆర్ఎల్లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2, గ్రూప్ 3లకు ఎంపికైనా అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని ఆఫీసర్లు భావిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం డిసెంబర్లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తం 2,51,486 మంది ఈ పరీక్షలకైతే హాజరయ్యారు. మొత్తం 45% హాజరయ్యారు. గత నవంబర్లో 1,163 గ్రూప్ 3 పోస్టులకు మొత్తం 2,69,483 మంది హాజరు కావడం జరిగింది. సో మొత్తం మీద ఈ నెల చివరిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అయితే విడుదల కానున్నాయి.